హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే వాట్ ఐ ఈట్ ఇన్ మై డే. సో నేను ఇప్పుడు నా 36 వీక్స్లో ఉన్నాను అనమాట. 9th మంత్లో ఉన్నాను. ఇంకా 4 వీక్సే ఉంది నా డ్యూ డేట్కి. వెరీ 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 క్లోజర్ టు మై డ్యూ డేట్. సో నేను నా డే ఎలా స్టార్ట్ చేస్తాను, ఏమేమి తింటాను త్రూ అవుట్ ద డే నేను మీకు చూపిద్దామని అనుకుంటున్నా. సో లెట్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. జనరల్గా నేను ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి కూడా 5:30-6 మధ్యలో, అంటే ఇంకా కొంచెం తొందరగా లేస్తే కూడా 4:30కి కూడా అప్పుడప్పుడు తినేస్తాను అనమాట. ఎర్లీ బ్రేక్ఫాస్ట్ అనమాట అది నాది. అప్పుడు ఏం తింటానంటే నట్స్, జ్యూస్, యాపిల్ అంటే కాన్స్టెంట్గా నేను ఫస్ట్ నా ట్రైమిస్టర్ నుంచి టిల్ ఈరోజు వరకు యాపిల్ అయితే కాన్స్టెంట్గా తిన్నాను. సో జ్యూస్ వచ్చేసి స్విచ్ అవుతుంది, అంటే మన సీజన్కి తగ్గట్టు ఆరెంజ్ ఇదేమంటారు బీట్రూట్, క్యారెట్, ఇట్లా ఈ జ్యూసెస్ తాగుతాను. సో ఒక్కొక్కసారి మిక్స్డ్ ఫ్రూట్స్ జ్యూస్ కూడా తాగుతాను అనమాట. సో ఫస్ట్ నేను నట్స్ తింటాను. సో ఇందులో వచ్చేసి వాల్నట్, ఆల్మండ్, క్యాషూ, పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. సో ఇది కాన్స్టెంట్ అనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి నేను కన్సీవ్ అయినప్పటి నుంచి ఇదే ఫాలో అయ్యాను. సో మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆల్మండ్స్ వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్లో నేను కొన్ని 4 నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను కరెంట్గా 7 or 8 అలా తింటాను. సో మా డాక్టర్ చెప్పింది అనమాట. సో అట్లా ఎన్ని తినాలి అని చెప్పేసి, సో ఆ కన్సిస్టెన్సీలో తింటాను అనమాట. ఇది వచ్చేసి బీట్రూట్ జ్యూస్. బీట్రూట్ జ్యూస్ తాగిన తర్వాత నేను యాపిల్స్ తింటాను, ఫ్రూట్ ఏదైనా ఒకటి. సో తినిన తర్వాత కొంచెం వర్కౌట్ చేసుకొని హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత మెయిన్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తాను. అప్పుడు చేసుకున్న తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్స్ అవి ఇవి వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఇది ఫినిష్ చేద్దాము.
ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా చేసుకున్నా. నాకు ఇంకా ఫుల్ టయర్డ్గా అనిపిస్తుంది. నేను ఫాస్ట్గా తినేసి ట్యాబ్లెట్స్ వేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటా. దాని తర్వాత లంచ్ ప్రిపేర్ కూడా చేసుకోవాలి. ఇప్పుడైతే తింటున్నా. సో ఈరోజు రైస్ అండ్ ప్రాన్ కర్రీ చాలా సింపుల్గా ఉంది. నా లంచ్ నార్మల్గా సింపుల్గానే ఉంటుంది. 1 కర్రీ అంతే. నార్మల్గా డాక్టర్ కూడా నాకు ఎక్కువ రైస్ తినొద్దు అని చెప్పింది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండొద్దు అని చెప్పింది. ప్రోటీన్ ఉండే అవి ఎక్కువ తినమని చెప్పింది. ప్రోటీన్ ఉండేవి చికెన్ లైక్ ఫిష్ అట్లాంటివి ఎక్కువ తినమంది. బట్ నాకు ఇక్కడ ఈరోజు ప్రానే ఉంది ఇంట్లో, ఇంకేమీ లేదు. సో అందుకే ప్రాన్ చేసుకున్నా. సో పోర్షన్ కూడా ఇంతే పోర్షన్ తింటాను అండ్ లంచ్లోనే రైస్ తింటాను. డిన్నర్ వచ్చేసి మళ్ళీ ఏదో ఒకటి దోశ అలా తింటాను, అంటే పెసరట్టు దోశ అట్లా. అంటే రైస్ క్వాంటిటీ ఫస్ట్ నుంచి కూడా రైస్ 1 టైమే తింటుండే. చాలా ఆకలిస్తుంది నాకు. కోకోనట్ వాటర్ అండ్ కివీ తింటున్నా ఇప్పుడు. సో ఇప్పుడు టైం 4 అవుతుంది. సో ఫస్ట్ కోకోనట్ వాటర్ తాగిన తర్వాత కివీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా. దాని తర్వాత అది కూడా తినేస్తా.
డిన్నర్కి నేను పెసరట్టు దోశ తిన్నా. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.